श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 73వ సూత్రం. యతస్తదీయాః. గడిచిన సత్సంగంలో ఈ సూత్రం వరకు అర్థాన్ని చూశాం. ఈ సూత్రానికి ముందు చెప్పిన విషయాలని గమనించి చూస్తే ఈ జ్ఞాని భక్తులకు ఎటువంటి భేదము వాళ్ళు ఎవరి యందు దేని యందు కూడా చూడరు. అన్నీ కూడా ఆ భగవత్ స్వరూపమే కాబట్టి వాళ్ళు వాళ్ళ యందు జాతి నీ విద్య కామ రూప కుల ధన క్రియాది భేద నాస్తి తేషు. వాళ్ళ యందు లేదు. ఏమిటి దీనికి కారణం అంటే అది 73వ సూత్రంలో చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఆత్మతత్వమే వాళ్ళ స్వరూపాన్ని గమనించారు. ఆ ఆత్మతత్వమే భగవతత్వమే అంతటా వ్యాపించి ఉన్నది, అన్నిటి యందు వ్యాపించి ఉన్నది, ఉనికి ఎరుక రూపంలో అని తెలుసుకున్నారు. భగవంతుడికి భక్తుడికి ఉపాధి భేదం ఉందే గాని స్వరూప భేదం లేదని కూడా తెలుసుకున్నారు. ఇవన్నీ ఇట్లా తెలుసుకున్నారు కాబట్టే వాళ్ళు జ్ఞాని భక్తులు. అందుచేత దీనికి మనం గుర్తు చేసుకోవాలంటే భగవద్గీతలో భగవంతుడు చెప్పినటువంటి బహూనాం జన్మనామంతే, మొదట మనుష్యాణం సహస్రేషు, అనేక వేల మంది మనుషుల్లో ఎవరో కొంతమందే నా యొక్క తత్వమును తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళల్లో కొంచెం మందే సక్సెస్ అవుతారు, వాళ్ళల్లో కొంచెం మందే పూర్ణముగా తెలుసుకోగలరు. ఎవరు ఆ కొంచెం మంది? వాళ్ళ యొక్క గొప్పతనం అంటే ఏమిటంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు వాళ్ళందరూ కూడా భక్తులే. నన్ను పూజిస్తుంటారు, నా గుళ్ళకు వస్తుంటారు, నా పుణ్యక్షేత్రాలకు వస్తుంటారు, నా కథలు వింటారు. కానీ వాళ్ళందరూ ఉన్నతమైన భక్తికి ఇంకా ఎదగలేదు. మరి ఎవరు? వాళ్ళల్లో ఇలా ఎన్నో జన్మలు ఈ భక్తిని అధమ మధ్యమ భక్తులను అభ్యాసం చేసి 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 బహూనాం జన్మనామంతే, చాలా జన్మల తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, జ్ఞానము పొంది సరి అయిన విధముగా అర్థం చేసుకున్నవాడే నన్ను పొందుతాడు. ఏమిటి జ్ఞానము? అది పొందటం అంటే తర్వాత నన్ను పొందటం అంటే దానికి అర్థం భగవంతుడే చెప్తున్నాడు 2వ లైన్లో. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ. ఈ మొత్తం కనిపించేదంతా కూడా, అనుభవపడేదంతా కూడా సర్వం వాసుదేవం, ఆ పరమాత్మ తప్ప మరొక్కటిది ఇక్కడ ఏమి రెండోదనేది లేదు. వాసుదేవం సర్వమితి అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి మహాత్మ సుదుర్లభ, వెరీ రేర్ అర్జున. చూడండి, అది ఇక్కడ నారదుల వారు యత తదీయాః అని ఈ సూత్రంలో చెప్పారు. ఆ తర్వాత ఈ 74వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే వాదో న అవలంబ్యః. ఈ జ్ఞాని భక్తుడును నేను అవ్వాలి, శుద్ధ భక్తితోటి పరాభక్తిని నేను పొందాలని ఆశించేటువంటి ఈ సాధకుడు చేయవలసిన, పాటించవలసిన కొన్ని సాధనలను చెప్తున్నారు. మరలా దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే
వాదః న అవలంబ్యః. ఎవరితోటి ఏ కారణము చేతనైనా సరే దేని గురించి కూడా వాదనలోకి దిగకు. ఆర్గ్యుమెంటేటెడ్ మెంటాలిటీ వద్దు, అది అనుసరించనే కూడదు అంటున్నారు నారదులు వారు. చూడండి ఎంత ముఖ్యంగా భక్తులని చెప్పుకుండే వాళ్లకు, సాధకులని చెప్పుకుండే వాళ్లకు భగవంతుడికి అనుగ్రహం నాకు ఏర్పడాలనుకుండే వాళ్ళు భక్తి విషయంలో, ముఖ్యంగా భగవంతుని విషయంలో, ఈ మతం విషయంలో వీటన్నిటిలో వాదానికి దిగవకు ఎవ్వరితోటి కూడా. నీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడా, నీ మతం మంచిదా, నా మతం మంచిదా, ఈ వాదనలకు ఎండ్ ఉండదు. వాదన అంటే ఆర్గ్యుమెంట్, డిస్కషన్, హాట్ డిస్కషన్. ఇక్కడ 4-5 రకాలుగా చెప్తారు ఈ డిస్కషన్ని. ఏమిటంటే మొదట వాదం, అదే నారదులు వారు ఉపయోగిస్తున్నారు. వాదం అంటే ఎప్పుడు కూడా దాంట్లో అది పరపక్ష నిరాకరణ పూర్వక భావం. ఎప్పుడు కూడా ఎదుటివాడిని ఓడించాలి, ఇదే వాళ్ళ లక్ష్యం తప్ప ఇక దానికోసం ఎంతైనా ఏదైనా మాట్లాడతారు, ఎన్నైనా ఆర్గ్యుమెంట్లు చేస్తారు. ఇతర పక్షం వాడిని ఓడించాలి, ఇదొక్కటే వాళ్ళ లక్ష్యం. నేను చెప్పేది మంచిది అని కూడా కాదు, వాడిని ఓడించాలి ఎట్లా సరే. వాదం, ఆర్గ్యుమెంట్. అందుకని అది అట్లా చేసేటప్పుడు దాంట్లో కొంచెం తీవ్రంగా అయినప్పుడు ఏమవుతుంది, మొదట ఆర్గ్యుమెంట్గా ఉంటుంది, ఇక దాంట్లో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్లోట హీట్ జనరేట్ అవుతుంది కానీ లైట్ జనరేట్ అవ్వదు అంటాడు స్వామి చిన్మయానందుల వారు. ఎందుకంటే లైట్ అంటే జ్ఞానం. వీళ్ళ డిస్కషన్లు, వీళ్ళ యొక్క మీటింగ్లు అవన్నీ చాలాసార్లు గ్రూపులు మాట్లాడతారు కానీ ఎవరు చివరికి దాంట్లో వివాదంతో ముగుస్తుంది. సో వాదమే కొంచెం పెద్దదై తీవ్రమైతే వివాదము అవుతుంది. అది ఇంకా కొంచెం విపరీతంగా తీవ్రంగా అయితే వితండవాదం అవుతుంది. అప్పుడు ఇంకా వితండవాదం అయినప్పుడు ఏంటంటే కొట్టుకునేంత వరకు వస్తారు, చంపుకునేంత వరకు వస్తారు. చిన్నదిగా మొదలవుతుంది డిస్కషన్ అండ్ ఆర్గ్యుమెంటే. దాంట్లో కోపం వస్తుంది, తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఏం మాట్లాడో తెలీదు, ఎంత పెద్దగా మాట్లాడతాడు, నేను మాట్లాడేది ఇతరులకు డిస్టర్బెన్స్గా ఉందే, అందరికీ వింటున్నారే, అసహ్యంగా ఉంటుంది, ఏమి పట్టించుకోడు. ఎట్లాగంటే ఈ రోజుల్లో మన పార్లమెంటు సభ్యులు చేస్తున్నట్లుగా. వాళ్ళ యొక్క ఇక్కడ 2 పక్షాలు ఉంటాయి కదా, రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ పార్టీ. రూలింగ్ పార్టీ ఎంత మంచి విషయాలను చేస్తున్నా కూడా ఈ ప్రతిపక్ష పార్టీ వాడికి ఏంటంటే ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు, వాడిని ఎట్లా కిందకి దించాలి, అవమానపరచాలి. వాడు ఎంత మంచి చేసినా సరే ఇంకా దానికోసం ఏం చేయాలని చెప్పి ఇదే ఆలోచిస్తుంటాడు, ఏదైనా చేయటానికి సిద్ధమవుతాడు. చూడండి, మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఇంత సివిలైజేషన్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అది ఇది అని అన్ని చెప్పిన తర్వాత ఈరోజు పరిస్థితి ఏంటి, పార్లమెంట్లో లేచి మొదట ఇంకా అరుపులు అరవటం మొదలు పెడతారు, లేకపోతే గోల చేస్తారు, నిలబడతారు, వాకౌట్ అంటాడు, లేకపోతే చైర్లు ఎత్తి ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకొని బాదుకొని కొట్టుకుంటారు. ఇదండి పార్లమెంటు లక్షణం. నువ్వు చెప్పాల్సింది చెప్పు. నీకు ఇప్పుడు కొంచెం 200 మంది నీ పక్కన కూడా ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్లు గోల చేయొచ్చా? నీకు సమయం ఇస్తారు, ఆ సమయం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పవలసిన అభిప్రాయాన్ని చెప్పు, ఎదుటి వాళ్ళు చెప్పే అభిప్రాయాన్ని విను. కానీ దానికి నేను వినం అని చెప్పి గోల చేసి డిస్టర్బ్ చేస్తే ఎంత అన్సివిలైజ్డ్గా ఉంది. అసలు కొట్టుకోవడం ఏంటి, చేతులు ఎత్తడం ఏంటి? నీకు నచ్చలేదంటే వాకౌట్ అంటే ఓకే, మేము బయటికి వెళ్ళిపోతున్నాం. కానీ స్పీకర్ దగ్గరకు వచ్చి ఆయన మీద కూడా ఎక్కుతారు, ఇంత గోల చేస్తారు, రౌడీల్లాగా ప్రవర్తిస్తారు. చూడండి మరి
వితండవాదం. ఎంత డేంజర్ అది. అందుకని అది అనుసరించనే కూడదు. వ్యవహారంలోనూ అనుసరించకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు అసలు అది అనుసరించనే కూడదు. అనుసరించకూడదు. కాబట్టి వాద వివాద వితండవాదములు చాలా ప్రమాదము. అవి ఎంతో దుర్మార్గానికి దోవతీస్తాయి. నువ్వు పతనం అయిపోతావు, నీకు మనశ్శాంతి ఉండదు, ఎదుటి వాళ్ళు దూరం అవుతారు, నీకు మిత్రభావన అంతా పోతుంది. మిత్రభావన ఎవరితోటైనా మన మిత్రత్వం బాగా చాలా కాలం అలా నిలిచి ఉండాలంటేట ఒక సుభాషితంలో చెప్తారు, అలా నువ్వు ఆశించేట్లయితే నువ్వు 3 విషయాల్ని చెయ్యకు ఆ మిత్రుడితోటి. ఒకటేమిటంటే ఆ మిత్రుడితోటి వాదనకి దిగకు ఏ విషయంలో కూడా. ఓకే, హాట్ డిస్కషన్ అయ్యేటువంటి విషయాలను గురించి వాదించకు. భేదాభిప్రాయాలు వచ్చినందువలన నీ మిత్రత్వం దెబ్బతింటుంది. రెండో విషయం ఏం చెప్పారంటే మనీ మ్యాటర్స్ని మేజర్గా పెట్టుకోకూడదు మిత్రత్వంలో. ఎందుకంటే ఆ మనీ మ్యాటర్ అని వచ్చేసరికి అక్కడ కూడా భేదాభిప్రాయాలు వచ్చి నష్టపోతాం. మూడోది, మిత్రుడి యొక్క కుటుంబ విషయంలో ఆయన భార్య అటువంటి విషయాలను గురించి వాటిని విచారించకు, అడగకు, ఎంక్వైరీ చేయకు. ఎవరైనా సరే ఇద్దరు అని చెప్పి సుభాషితంలో 3 విషయాలను గమనించుకో. ఇవి నువ్వు జాగ్రత్తగా ఉన్నావంటే ఇవి చేయకుండా నీ మిత్రత్వం చాలా కాలం పటిష్టంగా చక్కగా ఉంటుంది అని చెప్పారు. చూసారా? కాబట్టి ఇవి. ఇంకొకటి ఉందండి, జల్పం అని. జల్పం అంటే వేస్ట్ఫుల్ గాసిప్ అంటారు కదా. లోకాభిరామణలో ఏదో మాట్లాడతాడు, అసలు ఏం మాట్లాడతాడో ఏమి అర్థం ఉండదు. గంట సేపు మాట్లాడతారు. ఈ చిట్ చాట్ గాసిప్ చేసే వాళ్ళందరినీ చూస్తే ఆ రోడ్డు కార్నర్లో కలుస్తుంటారు కొంతమంది రిటైర్డ్ పీపుల్, లేక ఎవరైనా 3-4 కలుస్తారు. 6 గంటల నుంచి సాయంకాలం రాత్రి 9 దాకా అక్కడ నిలబడి అలా ఏదో మాట్లాడుతూనే ఉంటారు. చివరికి ఏంటంటే ఎవరికి ఏం ఫలం లేదు, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. ఇట్ వోంట్ ఈల్డ్ ఎనీ రిజల్ట్. దాన్ని జల్పం అంటారు. జల్పం అంటే చాలా అల్పమైనటువంటి యూస్లెస్ వేస్ట్ఫుల్ గాసిప్. ఇది అసలు చెయ్యనే కూడదు. కాబట్టి ఇవన్నిటిని నివారించాలి. మరి అప్పుడు ఏమిటి మంచిది అంటే సంవాదం మంచిది. సంవాదం అంటే సరి అయిన వాదం. ఎందుకు ఈ వాదం? ఇద్దరూ కలిసి ఒక సత్యమును, ఒక మంచి విషయాన్ని తెలుసుకునేందుకు ఒకళ్ళతోటి ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఇద్దరికి మంచి కలగాలి, ఇద్దరు మంచిని తెలుసుకోవాలి అనే అది ఉద్దేశ్యం. అందుకని భగవద్గీతను ఏం చెప్తున్నాం చివర్లో? శ్రీకృష్ణార్జున సంవాదే. అర్జునుడు ప్రశ్నలు వేస్తున్నాడు, కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు కదా. అది డైలాగ్ అంటారు. సంవాదం అంటే డైలాగ్. కానీ ఆ డైలాగ్ మంచి సంవాదంగా ఉండాలి. సంభాషణ. సమ్యక్ భాషణం సంభాషణం. చూడండి, ఆ భాషణము చేత ఒకరికొకరిని అర్థం చేసుకొని ఇద్దరూ కలిసి సత్యము, ధర్మమైన విషయాన్ని గుర్తించడం కోసం అది కంక్లూడ్ అవ్వాలి. అందుకని ఇక్కడ ఏ కంక్లూషన్ లేదు, ఏం ప్రయోజనం లేదు. అందుకని వాటిని జనరల్గా ఏమంటారు? లోకాభిరామాయణం అంటారు. చిట్ చాట్, గాసిప్. ఆ జల్పం కూడా చాలా డేంజర్. సాధకుడు అవన్నీ చేయకూడదు. ఇప్పుడు కోర్టులో అండి ఇలాగే కదా వాదనలు జరుగుతుంటాయి. వాయిదా వేశారు ఆర్గ్యుమెంట్ని, జడ్జిమెంట్ తర్వాత ఆర్గ్యుమెంటే వాయిదా వేస్తారు. వాదనను వాయిదా వేశారంటే తర్వాత ఎప్పుడో మళ్ళీ ఇంకో రోజు అన్నారంటాడు. కాబట్టి ఇది చేయకూడదు. సంవాదం మాత్రమే ఉండాలి. అర్థమైందా?
ఏదైనా మాట్లాడాలంటే ఆ విషయం రెండు పేరుకి మంచిని, ఆనందాన్ని కలిగించి, ప్రేమను ఉత్పత్తి చేసి, ఆ సత్య విషయమును తెలుసుకునేందుకు అయ్యేటువంటి డిస్కషన్లే ఉండాలి. అవి మనం సత్సంగంలో చేస్తాం. అందుకనే ఈ సత్సంగంలో ఉపన్యాసము, భాషణం దీన్ని ప్రవచనం అంటారు. ప్రకర్షణేన వచనం. మధ్యలో ఎవరు లేచి మాట్లాడకపోయినా కూడా, క్వశ్చన్ ఆన్సర్లు అట్లా అడగనివ్వకపోయినా కూడా ఈ అభిప్రాయాలు ఎవరో ఒకళ్ళ కోసం ఒక కాలంలో ఒక చోట చెప్పినటువంటి విషయాలు కాదుగా మనం మాట్లాడేవి. అందరికీ అన్ని కాలాలలో అందరికీ అన్ని కాలాల్లో అన్ని చోట్ల ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలి ఆ డిస్కషన్. దాన్నే సంవాదం అంటారు. సో ఇది నారదుల వారు ఎంఫసైజ్ చేసి చెప్తున్నారు. ఎందుకు ఈ సంవాదంలో దిగకూడదు? ఏమిటి అంత వాదం, వివాదం, వితండవాదం, జల్పవాదం ఏం చెయ్యకూడదు? ఏంటి దాంట్లో ప్రాబ్లం అంటే 75వ సూత్రంలో దానికి వివరణిస్తున్నారు. బాహుల్యావకాశత్వాత్ అనియతత్వాత్ చ 2 కారణాలు. ఒకటేమిటంటే అభిప్రాయాలు అనేటువంటివి ఎంతమంది మనుషులున్నారో, ఎన్ని మనస్సులున్నాయో ఆ మనసులో కూడా ఎన్నెన్నో ఆలోచనలు. కాబట్టి ఎప్పుడు బాహుల్య అవకాశత్వాత్ అంటే ఈ అభిప్రాయాలు అనేటువంటి ఎప్పుడు భేదంగానే ఉంటుంటాయి. అభిప్రాయాలు ఎప్పుడు భేదంగానే ఉంటుంటాయి. ఇప్పుడు కోర్టులో ఎగ్జాంపుల్ చూడండి. 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. తెలిసినవే, లోకంలో మనం చూస్తున్నవే. కోర్టులో 2 పక్షాలకి తగాదా, ప్రాబ్లం, లిటిగేషన్. అప్పుడు ఇద్దరు లాయర్ని పెట్టుకుంటారు. ఇద్దరు తరఫున వాదించటానికి ఏమేమి చెప్తే ఎట్లా వాదిస్తా అని ఇద్దరు లాయర్లు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఆ జడ్జి ముందు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ని ప్రజెంట్ చేయాలి. వీళ్ళలో ఎవరు ఒకళ్ళే కరెక్ట్ అవుతారు కానీ ఇద్దరు కరెక్ట్ అవ్వరు కదా. ఇద్దరు కరెక్ట్ అయితే అసలు ఆర్గ్యుమెంట్ ఎందుకు వస్తుంది, కోర్టుకి ఎందుకు వస్తారు? అప్పుడు ఎవరో ఒకళ్ళే కరెక్ట్ ఉంటారు, ఇంకొకళ్ళు తప్పై ఉంటారు. కానీ ఇద్దరు వాళ్ళు కరెక్ట్ అని చెప్పడానికి, నేను చేసింది చెప్పడానికని వాదిస్తాడు. ఇప్పుడు ఇలా వాదించినప్పుడు విని ఆ జడ్జిగా మధ్యలో తీర్పునిచ్చే న్యాయవాదిగా ఉన్నటువంటి జడ్జి తీర్పిస్తాడు విన్నదాన్ని. కానీ అది కోర్టులో అన్ని తీర్పులు సక్రమంగా, న్యాయంగా ఉన్నాయని మనం చెప్పలేం. కోర్టు చెప్పింది కాబట్టి ఇంకా ఒప్పుకుంటాం. ఈ లోక విషయంలో ఎప్పుడు కూడా చూడండి, అదే ఇప్పుడు చెప్పాను, ప్రతిపక్ష పార్టీ వాడు చెప్పేది, వాడి ఆర్గ్యుమెంట్ చూస్తుంటే అది కరెక్ట్ అనిపిస్తుంది వాడి స్టాండ్ పాయింట్లో. టెర్రరిస్టులు, నక్సలైట్లు చెప్పే వాళ్ళ వాదన, వాళ్ళ థియరీ బాగున్నట్లు అనిపిస్తుంది. చూసారా? అన్ని చోట్ల ఇంతే. వాళ్ళ మతాలు చెప్పేది వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తారు. అది వింటుంటే కరెక్ట్గానే ఉంది వీడు చెప్పేది అనిపిస్తుంది. అప్పుడు ఈ కరెక్ట్ ఏమిటి, అసలు అకరెక్ట్ ఏమిటి, ఏది మంచిది, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం అంటే అది ఎవరు నిర్ణయిస్తారు? ఈ జడ్జిలు కూడా నిర్ణయించలేరు. ఈ జడ్జిలు నిర్ణయించేవన్నీ లోక విషయాలే. అవి కొన్నిసార్లు తప్పుగా అవుతుంటే, కొన్నిసార్లు కరెక్ట్గా అవుతుంటాయి. కాబట్టి సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. శాస్త్రం ప్రమాణం. శాస్త్రం అంటే ఎవరు? భగవంతుడిచ్చినటువంటి లా బుక్స్ని శాస్త్రం అంటాం. అందుకనే విదుర నీతి, చాణక్య నీతి, ఇలాంటి నీతివి అవి వాళ్ళ సొంతం కాదు. అవి శాస్త్రంలో చెప్పే ఉన్నాయి. వాటిని మూలంగా చూస్తే నువ్వు చేస్తున్న పని, నీ నడత కరెక్టా తప్పా అనేది తెలిసిపోతుంది. అందుకని ఒక కాలంలో ఈ జడ్జిమెంట్ ఇవ్వటం రాజులందరూ వాళ్ళు అట్లాంటి ధర్మశాస్త్రమును చదివి ఉండుంటారు.
వాళ్ళకి పక్కన సహకరిస్తూ వాళ్ళని గైడ్ చేయటానికి జ్ఞానులు, మహాత్ములు, రాజగురువులుగా ఉన్నారండి. ఇప్పుడు అవేమీ లేవు. ఎవరు ఇంగ్లీష్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు కలిపి రాసిన లా బుక్స్ అంటాడు. లా బుక్స్. ఏంటి లా బుక్స్? లా బుక్‌లన్నీ చదివిన తర్వాత హీ వాంట్స్ టు ప్రూవ్ దట్ దేర్ ఈస్ నో లా ఇన్ హిస్ డిస్కషన్. దేర్ ఈస్ ఓన్లీ ఎ లా ఇన్ మై డిస్కషన్. అండ్ ఈ లాలన్నీ చదివినటువంటి ఈ మనుషులే లాస్ లేకుండా జీవిస్తుంటారు జీవితంలో. ఏమిటి? వీడు డబ్బుల కోసం హత్య చేసిన వాడిని కూడా గెలిపిస్తాడు డబ్బుల కోసం. చూసారా? మిస్లీడింగ్ ద లా అండ్ మేకింగ్ ద లాస్ ఫాల్స్ బై హిజ్ ఓన్ ఫాల్స్ వే ఆఫ్ అప్రోచ్. ఇలా ఉంటుంది. కాబట్టి శాస్త్రం ప్రమాణంగా ఉండాలి. సనాతన ధర్మం అన్నారు దాన్ని. అందుకనే ఎగ్జాంపుల్ అర్థమైందా? బాహుల్యత్వ అవకాశత్వ. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్. ఈ గుడ్డివాళ్ళు 5గురుట ఒక ఏనుగుని చూడటానికి వెళ్ళారు, తీసుకెళ్ళారు. ఏనుగు అనేటువంటిది ఒక పెద్ద జంతువు. సామాన్యంగా మనకు కనిపించే జంతువులన్నిట్లో చాలా పెద్దదని చెప్తే వీళ్ళు పుట్టినప్పటి నుంచి గుడ్డివాళ్ళు వీళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సరే తీసుకెళ్ళారు. ఒక చోట ఏనుగుని తీసుకెళ్ళి చూడు ఇదే ఏనుగు అన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ చేతులతోటి అక్కడక్కడ తాకారు. వాళ్ళకి కళ్ళు తెలియలేదు కదా, మరి చేతితోటి చూద్దామని. ఒకడేమో ఏనుగు కాలుని తాకాడు. ఏనుగంటే స్తంభం లాగుంటుంది అని అనుకున్నాడు. ఇంకొకడేమో కొంచెం అటుపక్కగా వెళ్ళి తర్వాత ఏనుగు ఒక పొట్టను తాకాడా. అదేమో అప్పుడు అనుకున్నాడు ఏనుగంటే ఒక పెద్ద బాణలాగా, బాణన్నా కూడా వాడికి తెలియదు, వాడు చూడనే లేదు. అదేదో ఒక పెద్ద భూమిలాగా సర్ఫేస్గా ఉందనుకున్నాడు, ఒక బెంచ్ లాగా. ఇంకొకడు వచ్చి ఈ తొండం దగ్గర పట్టుకున్నాడా. అదొక రబ్బర్ ట్యూబ్ లాగా ఉంటుంది అనుకున్నాడు. ఓకే, ఏదో గొట్టం లాగా ఉంది, అది ఒక స్తంభమే, చిన్న స్తంభం. ఇంకొకడేమో వెళ్ళి తోకను పట్టుకున్నాడు. అది జడలాగుంది సన్నగా. ఇట్లా ఇంకొకటి చెవుని తాకి చూస్తే అదేంటి పెద్ద ఏంటో చాటలాగా ఉంది. మనకు తెలుసు వాడి భావనలు ఏంటో. వాడేదో చెప్పాడు. 5గురు 5 రకాలుగా చెప్పారండి. ఇప్పుడు ఏది కరెక్ట్? చూశారా? ఇలా లోకంలో అన్నీ కూడా ఈ దేవుని గురించి, ఈ జీవుడిని గురించి, ఈ జగత్తు యొక్క నేచర్ స్వభావం గురించి ఎన్నెన్నో మతాలు, ఎన్నెన్నో అభిప్రాయాలు, ఎంతమంది ఆచార్యులు హిందూ సముదాయంలోనే ఎంతో మంది వచ్చి ఎన్నెన్నో చెప్తున్నారు కదా. ఇదంతా ఎప్పుడూ కన్ఫ్యూషన్గానే ఉంటున్నది. అందుకని మనుషులు ఇట్టించటు అట్టించటు కప్పగంతులేసి మారుతుంటారు. స్థిరత్వం లేకుండా పోతున్నది. వీడు మరి ఎప్పుడు సరిగ్గా తెలుసుకొని వీడు ఆ పరమాత్మని చేరుకుంటాడు, ఆత్మని తెలుసుకుంటాడు. వీడి భక్తి ఎప్పుడు శుద్ధమయ్యేది? ఇంకా ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే అవకాశం. అందుకని ఈ మన పూజలు, ఈ భక్తి ఉంది చూసారా, వాళ్ళ ఊర్లో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఏవేవో రకరకాలుగా చేస్తుంటారు. కానీ అదే ఆ పక్క ప్రాంతానికి, పక్క జిల్లాకి, లేక బార్డర్లో ఒరిస్సా ఆంధ్ర, లేక తమిళనాడు ఆంధ్ర, ఈ బార్డర్స్లో ఉన్న వాళ్ళకి కొంచెం మార్పులుగా ఉంటాయి. ఎందుకంటే అటువైపు వాళ్ళు చేసేది వేరే. ఏమైనా కానీ ఇటువైపు తిరిగి కూర్చోవాలా, అటువైపు తిరిగి కూర్చోవాలా, దీపానికి 2 ఒత్తులు వేయాలా, 3 ఒత్తులు వేయాలా, 5 వేయాలా, ఇవేంటి అదేంటి ఏంటో రకరకాలుగా మార్పులు ఉంటూనే ఉంటాయి. వాటికి అంతం ఉండదు. అందుకని అవి ముఖ్యత్వం ఇస్తారు జనులు, అజ్ఞానులు. అర్థమైందా? అలా ఉండకూడదు. అలా ఉంటే ఏమవుతుందంటే మనం స్థిరముగా ఉండదు. మన సాధన, మన పురోగతి ఈ మార్గంలో స్థిరంగా ఉండదు. ఆ మతాలు మారేవాళ్ళు కూడా అందుకే కదా, వాడి మతం అంటే వాడికి తెలియలేదు.
మతం అనేది మార్చేది కాదు. ఒకడి నుంచి వాడు ఎక్కడ దేంట్లో ఉన్నాడో దాంట్లోనే అతడు ఎదగవచ్చు. అందరూ ముందుకు వెళ్ళొచ్చు ఎప్పుడైతే సరైన మార్గంలో వెళ్తే అని చెప్తుంటే వీళ్ళిక్కడ ఎన్ని కొట్లాటలండి, ఎన్ని భేదభావాలు. హిందూ సమాజం అంతా ఇట్లా బలహీనమైపోవటానికి కారణం అదే కదా. ఇతర దేశాలు వచ్చి మనల్ని పాలించడానికి కారణమే హిందువుల ఐకమత్యం లేకపోవటం. ఈ సనాతన ధర్మీయులందరూ ఒకటిగా లేక వైష్ణవులు శైవులే కొట్టుకొని మళ్ళీ మధ్యలో ఈ బ్రాహ్మణుల్లోనే రకరకాల బ్రాహ్మణులు, రకరకాల క్షత్రియులు, అన్ని రాజకీయాల్లోకి వచ్చామంటే ఆ కులాల యొక్క భేదం. మమ్మల్ని కించపరుస్తారా, మేమంటే ఏమనుకుంటున్నామని ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు. ఎంత కులాలు లేవు, కులం చూడకూడదని మాట్లాడి ఎన్ని చెప్పినా కూడా ఆ ఓటు దగ్గరికి వచ్చేసరికి వాడి యొక్క అహంకారం చెప్పి మాట్లాడేప్పుడు మనందరం ఒక కులం, ఒక జాతి, ఇటు పక్కకి రండి, మన కోసం, మన అభివృద్ధి కోసం అంటుంటాడు. వాడికి సమస్తం మొత్తం లోక మొత్తాన్ని, మనుష్య జాతి మొత్తాన్ని, దేశం మొత్తాన్ని అనుకొని చింతించే భావన ఉండదు. అందుకని భక్తిలో కూడా అంతే. భక్తి ఫ్రాగ్మెంటెడ్ అయిపోయింది, ముక్కలుగా ఉంది. అందుకని ఈ కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. అందుకని కొంచెం రోజులు ఇచ్చేస్తాడు, మరలా తర్వాత అది చేస్తాడు. ఇట్లా మారుతూనే ఉంటాడండి. బాహుల్య అవకాశత్వాత్. నువ్వు ఎవరితో అయినా ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది? సపోజ్ అడుగుతావు, మంచిదే, మీరు ఏ దేవుని పూజిస్తారు? వాళ్ళు ఏదో చెప్తారు. మీరు మేము ఇది పూజిస్తాం. ఓ చెప్తాడు. ఆ తర్వాత మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆ గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి పూజిస్తున్న తర్వాత నాకు అనుకున్నవన్నీ నెరవేరుతున్నాయి, అక్కడ చాలా మంది వస్తుంటారు జనులు అని చెప్పి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క చోట్ల కొన్ని గుళ్ళు, కొన్ని చోట్లన్నీ ప్రసిద్ధం. ఉదాహరణకి మన హైదరాబాద్, సికింద్రాబాద్ అక్కడ ఉన్న చిలుకూరు బాలాజీ, వీసా బాలాజీ అని పేరు వచ్చింది ఆయనకి. ఇలా అన్ని ఊళ్ళల్లో ఎవరు ఉన్నారండి, అన్ని ఊళ్ళల్లో ఎవరు ఉన్నారు. ఇంకా అప్పుడు ఎక్కడ ఎక్కువ జనం వస్తుంటే అక్కడ అది గొప్పదనుకుంటాడు. వాళ్ళు వెళుతున్నారే, వాళ్ళు చెప్పారంటే నీ మనసులో నీకు కొంచెం షేక్ అవుతావు, నీ యొక్క స్థిరత్వం, నీ నమ్మకం తగ్గుతుంది. ఇలాగే కదా ఇప్పుడు మతం మారుస్తున్నారు క్రైస్తవులు, హిందువులు. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పిన తర్వాత నీకు అనిపిస్తుంది, అవును నిజమే వీళ్ళు చెప్పేది అనిపిస్తున్నదా లేదా, అప్పుడు మారుతావు. లేక వేరేదో ఆర్థిక కారణాలు అవి ఇవి చెప్పి మార్పిస్తారు చూసారా. అందుకనే బాహుల్యత్వాత్, వినకు. నువ్వు ఎవరికి ఏదైనా వినాలి, తెలుసుకోవాలంటే సరి అయినటువంటి సద్గురువు దగ్గర నుంచి విను. ఏ గురువు అయితే, ఏ మహాత్ముడైతే తనలో విశ్వం మొత్తం ఒకటే అనే భావన, వాసుదేవ సర్వమితి అని ఎవరికైతే భావనతోటి ఉండి అది జీవిస్తున్నాడో, శాస్త్రాన్ని తెలుసుకొని ఉన్నాడో, తత్వమును తెలుసుకొని ఉన్నాడో, అటువంటి వాడు చెప్పేటువంటి విషయాన్ని విను, ఆయన్నే పట్టుకో, అలా ఉండు, అక్కడిక్కడ పరిగెత్తకు. చూశారా. అందుకనే ఈ ఆధ్యాత్మ విషయంలో కూడా మనుషులు మనకు అన్నీ దొరుకుతున్న యూట్యూబ్లో, మీడియాలో అని చెప్పి ఏంటేంటో వింటూనే ఉంటారు. అదేదో మంచిగా ఉంటుంది. కానీ దీంట్లో ప్రమాదం ఏంటంటే ఒక్కళ్ళ దగ్గర నుంచి అనేక సంవత్సరాలు నువ్వు సిస్టమేటిక్గా వినకపోతే నీకు కన్ఫ్యూషన్ వస్తుంది, నువ్వు ప్రోగ్రెస్ అవ్వవు. అందుకని అది నష్టం నీకే కానీ అది చెప్పేవాళ్ళకి కాదు. నీవు అట్లీస్ట్ ఒక 10-15 సంవత్సరాలు ఒక గురువుని అనుసరించి వినిన తర్వాత, శాస్త్రం అంటే ఏంటి తెలిసిన తర్వాత, అప్పుడు నువ్వు ఇంకొకటి ఏదైనా విన్నాను, ఒక పుస్తకం చదివినా నీలో పెద్ద ప్రాబ్లం ఏం రాదు, కన్ఫ్యూజన్. కానీ బిగినింగ్లో నువ్వు అట్లా చేశావంటే తప్పకుండా నష్టపోతావు. 2-3 ఇంగ్లీష్ టీచర్లేనండి. నేను ఒకరోజు ఈ ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్తాను, వారంలో 2 రోజులు ఆ ఇంగ్లీష్ టీచర్ క్లాస్లో కూర్చుంటాను. ఇక్కడ కూర్చుంటానంటే ఆ సంవత్సరం మొత్తంలో నీకు ఇంగ్లీషు సరిగ్గా రానే రాదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ప్రజెంట్ చేసే పద్ధతి, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి ఆ సంప్రదాయం వేరుగా ఉంటాయి. మంచే చెప్తారు, మంచి చెప్తున్నారో చెడు చెప్తున్నారో అనేది అది వేరే విషయం. కానీ వాళ్ళకి
సంప్రదాయం ఉన్న చోట నువ్వు దాన్ని ఆ పద్ధతిని అట్లా అనుసరించాలి. అందుకని ఇది చాలా ముఖ్యం పాయింట్. ఆధ్యాత్మిక సాధకులకి, భక్తులకు భక్తి అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇవన్నీ అంటే స్టిక్ ఆన్ టు వన్. ఒక గురువు, ఒక సత్సంగం చక్కగా వినటం, విన్నదాన్ని అర్థం చేసుకొని అసలు దాన్ని మననం చేసి విశ్లేషణ చేయాలి. ఇలా ఒక కారణం. మరొకటి ఏంటంటున్నారంటే అనియతత్వాత్ చ. అనియతమన్న దాంట్లో ఈ ఆర్గ్యుమెంట్లో, వివాదం, వితండవాదం వీటిల్లో ఒక నియమం, పద్ధతి ఏమి ఉండవు. డీసెన్సీ ఉండదు, అది అర్థం. అనియతత్వాత్ చ. అది చెప్పానే, ఇంకా తిట్లు తిడతాడు, కొట్లాటలు వస్తాయి, లేస్తాడు, చెయ్యెత్తుతాడు, బాదుతాడు. ఇదే ఇలాగనే కదా ఇంట్లో కూడా, కుటుంబంలో కూడా చిన్నదేదో విషయం వస్తుంది ఇద్దరి మధ్యలో, అత్తాకోడల మధ్యలోనో, భార్యాభర్తల మధ్యలోనో, ఎక్కడైనా అంత కోపం వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు దాన్ని తట్టుకోలేడు. ఇలా మనస్సు ఇంకా కంట్రోల్ లేకుండా పోయినప్పుడు వాడి ప్రవర్తన అంతా మారిపోయి ఏం చేస్తాడో తెలీదా, చాలా డేంజర్. ఏదైనా చేసేస్తాడు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్, అంత కోపం, మండిపోతాడు. బీపీ పెరుగుతుంది, పాల్పిటేషన్ వస్తుంది, చెమటలు పడతాయి, బ్రీదింగ్ జాస్తి అవుతుంది, అన్నీ అవుతాయి, మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ తర్వాత అసలు నెమ్మదే ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు, అట్లా ఉంటాడు. ఇంకా అది చాలా రోజులు కూడా అది సస్టైన్ అవుతుంది. అందుకని ఒక మనిషితోటి అభిప్రాయ భేదం వచ్చి వాళ్ళని మనం దూరం చేసుకున్నామంటే ఇంక మళ్ళీ వాళ్ళతో కలవాలంటే కష్టం. ఇంట్లో అయినా సరే ఏదో ఇంక పేరుకి జీవిస్తుంటారు ఒకే చోట, కానీ ముఖంలో, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చక్కగా మాట్లాడే, ఎందుకంటే లోపల ఎదుటి వాళ్ళని కూడా మనం దైవంగా భావించాలి మొదట. వాళ్ళకుండే లోపాలేవో కొన్ని ఉంటాయి, నాకుండే లోపాలు నాకుంటాయి, కానీ ఆ అవకాశాన్ని ఇవ్వాలి వాళ్ళు ఎదగటానికని. ఇట్లాంటి విశాల దృక్పథం, భావన లేకపోతే, కంట్రోల్ లేకపోతే, అహంకారం ఎక్కువగా ఉంటే నువ్వు దెబ్బతింటావు ఈ వాదనలో. కాబట్టి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు. తర్వాత సూత్రంలో అప్పుడు ఏం చేయాలంటారు మరి? 76వ సూత్రంలో భక్తి శాస్త్రాణి మననీయాని తద్ ఉద్బోధక వాక్య కర్మాణి కరణీయాని. చెయ్యకూడదన్నది ఏంటని చెప్పారు. వాదన చెయ్యకు. నువ్వు ఒక గురువుని అనుసరించు, ఒకళ్ళని నువ్వు నమ్ముకో, ఆయన చెప్పింది వింటుండు. ఆయన చెప్పేది నాకు కరెక్టే అనండి, అది నాకు ఉపయోగపడుతుందా లేదా అని సందేహం వస్తుంది. ఆ సందేహాన్ని ఎలా తీర్చుకోవాలి చెప్తాను, వినండి విషయం. మొదట భక్తి శాస్త్రములను మననీయాని అని చెప్తున్నారు. పఠనీయం అని చెప్పలేదు, నువ్వుగా చదువుకో అని చెప్పలేదు. మననం చేయటం అంటే ఏంటి? విన్నదాన్నే కదా మననం చేయగలం, మొదట వినాలి కదా, అందుకని వినాలి అంటున్నారు. ఎవరో అనుభవజ్ఞులైనటువంటి, శాస్త్రమును చదివినటువంటి ఒక గురువు దగ్గర నుంచి వాళ్ళు చెప్పేది మొదట విను, విన్న దాన్ని రికలెక్ట్ చేసి మననం చేసుకో అని చెప్పేటప్పుడు భక్తి శాస్త్రాణి అని నారదుల వారు ఉపయోగిస్తున్నారు. ఇక్కడ భక్తి శాస్త్రం అని చెప్పినందువలన పుస్తకాలలో ట్రాన్స్లేషన్ రాస్తారు రామాయణ, మహాభారత, భాగవతాది అని. అది కాదు అర్థం. ఇప్పుడు అట్లా చెప్తే రామాయణ భాగవతంలే వింటూ ఉంటే ఇంకా జీవితాంతం మోక్షం రాదండి. ఇప్పుడు ఎవరు వినలేదు? మన తాత, మన అమ్మమ్మ, మన బామ్మ వాళ్ళు 60-70 ఏళ్ళు, వాళ్ళు చిన్నప్పటి నుంచి రామాయణం, కథలు, భారతం విన్నారుగా. కానీ అందరు జ్ఞానులైనారా? జీవితంలో చివరిలో ఆనందంగా, సంతోషంగా, ఒక కంప్లైంట్ అనే లేకుండా, టెన్షన్ లేకుండా, దుఃఖం లేకుండా, మరణ భయం లేకుండా వాళ్ళు వెళ్ళారా?
మరి అప్పుడు రామాయణం, మహాభారత కథలు ఏం చేసినాయి? అవేవో కథలుగా విన్నాం. కొన్ని వింటే భాగవతం అలాంటి కథలు పుణ్యం వస్తుందని చెప్పారు. పుణ్యం వస్తుంది, మోక్షం రాదు. అప్పుడు మళ్ళీ పుట్టాలి, మళ్ళీ నువ్వు ఇంక పుణ్యాన్ని పెంచి చేసి ఎప్పటికో నీకు గురువు దొరకాలి, శాస్త్రం వినాలి, అది గురువు, శాస్త్రం బోధించే గురువు దొరకాలి. ఇన్ని ఉన్నాయి. కాబట్టి ఈ భక్తి శాస్త్రం మంచిది. మొదట కొన్ని సంవత్సరాలు బిగినింగ్లో అదంతా వినాలి. కానీ అది మాత్రమే మోక్షమునివ్వదు. ఇక్కడ భక్తి శాస్త్రాన్ని అంటే జ్ఞానముతో కూడిన భక్తి శాస్త్రం, లేక జ్ఞానముతో కలిపి చెప్పబడిన భక్తి ఉపన్యాసాలు. భక్తి చాలామంది భాగవతులు ఈ భక్తి విషయంలో ఇవన్నీ భాగవతాలు అవన్నీ చెప్తారు, కానీ దాంట్లో ఉన్న వేదాంత తత్వతని బోధించరు. ఎందుకంటే అది ఎక్కువ మందికి ఒక 7 రోజుల్లో కథ రూపంలో ఈ ఒక పెద్ద ఫంక్షన్‌గా అట్లా చేసేటప్పుడు పబ్లిక్‌లో వాళ్ళు డీప్‌గా చెప్పలేరు. మరి అప్పుడు నీకేంటి, నువ్వెవరైనా నీకు చిన్నగా నిదానంగా విశదీకరించి ఇట్లా వేదాంతము తత్వముతో కూడా దాంట్లో ఉన్నటువంటి అనేక తత్వబోధలున్నాయి. ఉన్నాయి. భారతంలో ఉన్నాయి, రామాయణంలో ఉన్నాయి, భాగవతంలో చాలా ఉన్నాయి. అవి మరి చెప్పాలి కదా! ఒకరోజు కాకపోతే మరొక రోజైనా, కొన్ని సంవత్సరాల తర్వాత కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత చెప్పాలి కదా! కానీ ఈ భక్తినే చెప్తూ ఉండేటువంటి వాళ్ళు, ఆ ఉపన్యాసకులు ఆ వేదాంతాన్ని చెప్పరు. మరి ఇంకెట్లా ప్రయోజనం పడుతుంది? వేదండి, వేదాంతం చెప్తే వాళ్ళు అర్థం చేసుకోలేరు అంటారు. లేక రారు ఎక్కువ మంది అంటారు. ఓకే. రాకపోతే ఏమైంది ఇప్పుడు నీకు? వచ్చిన వాళ్ళే వస్తారు. నీ డ్యూటీ ఏంటి? నువ్వేం చెప్పాలి? ఒక రోజుకో కాకపోయినా ఒక రోజున చూడండి బాబు, మొదట్లో ఈ సగుణ రూప భక్తి కథలు ఇవన్నీ వినాలి, భగవంతుడి మీద భక్తిని పెంచుకోవాలి. క్రమంగా బహురూప భక్తికి రావాలి. ఆ బహురూప భక్తిలో నుంచి అరూప భక్తికి, నిర్గుణ భక్తికి రావాలి. అప్పుడు బ్రహ్మతత్వం అని తెలుసుకోవాలి. నువ్వు ఆ బ్రహ్మమే అని తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పరు. నేను చెప్తే అర్థం కాదా ఏంటి? ఒక రోజు కాకపోతే ఒక రోజు కాదు. అర్థమైన వాడికి అర్థమవుతాయి. నువ్వు ఒక్కసారి మధ్య మధ్యలో కొంచెమైనా చెప్పచ్చు కదా! అలా ఉన్నది ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాల్సిందని. నామమే చెప్తుంటే చాలు అంటాడు. ప్రతిరోజు ఆ గుడికి వెళ్ళొస్తుంటేనే చాలంటాడు. అప్పుడు జ్ఞానం ఎక్కడొస్తుంది? కాబట్టి భక్తి శాస్త్రాన్ని అంటే జ్ఞానముతో కూడినటువంటి, తత్వార్థముతో కూడినటువంటి ఆ భక్తి. అందుకనే మనం మొదటి నుంచి ఏం మాట్లాడుతున్నాం ఈ నారద భక్తి సూత్రాల్లో? జ్ఞాని భక్తి, జ్ఞానముతో కూడిన భక్తి అని మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ క్లారిఫై చేస్తాను. ఏంటంటే, స్వామి మీరు ఏంటి మాటిమాటికి జ్ఞానభక్తి, జ్ఞాని భక్తి అంటారేంటి? జ్ఞానం అనేది భక్తి ఎట్లా అవుతుంది? లేక భక్తి జ్ఞానం ఎట్లా అవుతుంది? ఉదాహరణ చూడండి. ఓ పిల్లవాడు స్కూల్‌కి వెళ్తున్నాడు, కాలేజీకో. అక్కడికి వెళ్ళి కెమిస్ట్రీ క్లాస్‌కి వెళ్తాడు, కెమిస్ట్రీ జ్ఞానం వస్తుంది. కంప్యూటర్ క్లాస్‌కి వెళ్తాడు, కంప్యూటర్ జ్ఞానం వస్తుంది. ఇట్లా అట్లానే కదా మరి జ్ఞానం అంటే. లేక ఇప్పుడేదో మీరు ఉపనిషత్తు అంటారు, ఆ జ్ఞానం అని ఏదో తెలియజేస్తారు. కానీ భక్తి అనేటువంటిది మరి వేరు గదా! భక్తి చెయ్యాలి గదా! గుడికి వెళ్ళాలి గదా! కొబ్బరికాయ కొట్టాలి గదా! గుండు కొట్టించుకోవాలి గదా! అదంతా చేస్తేనే కదండి భక్తి మరి. అందుకని భక్తి వేరు, జ్ఞానం వేరు అని అనిపిస్తుంది. ఈ సందేహం అందరికీ వస్తుంది. దానికి ఏంటి సమాధానం అంటే, కాదు. ఇక్కడ నారదుడు వారు చెప్తున్నటువంటి జ్ఞాని భక్తి అంటారు ఏంటంటే, సరే భక్తి అంటే నువ్వేమన్నావు ఇప్పుడు? గుడికెళ్ళటం అన్నావు. లేక బొట్టు పెట్టుకోవటం, ఇవన్నీ చేసుకోవటం అన్నావు. వ్రతం ఉండటం అన్నావు. కొబ్బరికాయ కొట్టడం అన్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకు కొడుతున్నాను? ఎవరికి ఇస్తున్నాను? నేను జుట్టు ఇవ్వటం వలన ఆయనకేంటి ఫలం? లేతే నాకేంటి ఫలం?
ఏమిటి అసలు చేస్తున్నాను నేను? ఆ దేవుడి కోసం చేస్తున్నావా? లేక నీ కోసం చేస్తున్నావా? దేవుడికి ఏం కావాలో నీకు తెలుసా? అప్పుడు నువ్వు చేసేటువంటి భక్తి ఎవరి కోసం, ఎందుకోసం, ఎట్లా, ఏమి ఆశించి చేస్తున్నావు అనేది నీకు తెలియకపోతే సరిగ్గా, ఆ తెలియటం పేరే జ్ఞానం. అది తెలుసుకోవటమే జ్ఞానం. అది ఎట్లా తెలుస్తుంది? సత్సంగానికి రావాలి, క్లాస్ వినాలి, ప్రవచనం వినాలి. ఇలా విన్నప్పుడు నీకప్పుడు భగవంతుడి యొక్క నిజస్వరూపం ఇదా? ఆయన సగుణ సాకారుడుగాను అవతారాలు ఎత్తొస్తున్నాడు. కానీ నిజంగా ఆయన ఉంది నిర్గుణ నిరాకారుడా? ఆయన అందరి యందు ఆత్మరూపముగా ఉన్నాడా? లోపలున్నాడా? బయట ఉన్నాడా? మరి ఇవన్నీ విచారించి నిదానంగా తెలుసుకోవటం జ్ఞానం కాదా? అందుకని ఎక్కడ నువ్వు భక్తిని, జ్ఞానాన్ని వేరు చేయగలవు? లౌకిక విషయంలో చేయొచ్చు. నువ్వు చెప్పిన ఉదాహరణలు ఓకే. ఫిజిక్స్ క్లాస్కి వెళ్ళాడు, ఫిజిక్స్ తెలిసింది అంతే. ఫిజిక్స్ జ్ఞానం, ఫిజిక్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఫిజిక్స్కి మీద భక్తి చేయాలా? ఫిజిక్స్ పుస్తకాన్ని పెట్టి రోజు దానికి పూలు, అక్షింతలు వేసి అభిషేకం చేయాలా? లేక ఫిజిక్స్ టీచర్కి ఆయన గురించి ధ్యానం చేయాలా? అక్కడ ధ్యానం చేయక్కర్లేదు, పూలు వేయక్కర్లేదు, కేవలం వింటావు, లౌకికంగా ఏదో నాలెడ్జ్ వచ్చిందంటావు. కానీ దేవుడి విషయంలో జ్ఞానము రావాలి, ఆయన మీద ప్రేమ ఉండాలి, నువ్వు భక్తి చేయాలి, నువ్వు సరెండర్ చేసుకోవాలి. అందుకని ఇక్కడ పూలు, అక్షిత, సమర్పణం అన్నీ ఉంటాయి, నమస్కారం. కంప్యూటర్ క్లాస్కి అవసరం లేదు అవి. కాబట్టి అది జ్ఞానం లౌకికం, ఇది పారమార్థిక జ్ఞానం. పారమార్థిక జ్ఞానానికి ఇప్పుడు నాకు కంప్యూటర్ మీద భక్తి, ప్రేమ ఉండాలి. కంప్యూటర్ తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి చాలంతే. అలాగే ఆ కంప్యూటర్ని బోధించేటువంటి ఆ టీచర్ మీద ఎంత పెద్ద గౌరవం, లేక ఆయన సాక్షాత్ దేవుడని అట్లా ఉండకపోయినా ఆయన మనసులో తిట్టుకుంటూ కూడా, ఆయన ఒకవేళ ఎంత దుర్మార్గుడుగా ఉన్నాను, ఆయనకి ఎన్న చెడ్డ అలవాటు ఉన్నా కూడా నీకు కంప్యూటర్ చెప్తాడు. ఒక ఉదాహరణ ఇచ్చానుగా కొంతకాలం ముందు. ఒక సిగరెట్ అలవాటు ఉన్నటువంటి డాక్టరు, కార్డియాలజిస్ట్, సిగరెట్ తాగి హార్ట్లో బ్లాక్లు వచ్చిన చాలా మంది పేషెంట్లకి ఆపరేషన్ చేసి బ్లాక్ రిమూవ్ చేస్తాడు. సో నీ సిగరెట్ తాగి వచ్చిన నీ బ్లాక్ రిమూవ్ చేయటానికి సిగరెట్ అలవాటు లేని డాక్టరే కావాలా? అక్కర్లేదే. ఇది ఎట్లాగో లౌకిక విద్యలో అంతా అంతే. కానీ పారమార్థిక విద్యలో, పరమ విద్యలో, పరావిద్యలో నీ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ రెండుకి సంబంధం ఉంది బాగా ఇక్కడ. కాబట్టి ఆ సందేహం వద్దు. జ్ఞానం, భక్తి ఒకటే, ఒకటిగా వెళ్ళాలి. ప్రేమతోటి, భక్తితోటి, శ్రద్ధతోటి వెళ్ళాలి. తత్వాన్ని, విషయాన్ని తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకుంటున్నావు? బుద్ధిలోనే కదా తెలుసుకుంటున్నావు. మరి తెలుసుకోవటం అనేటువంటిది బుద్ధిలో క్లియర్గా అది జ్ఞానమే కదా. అప్పుడు ఎక్కడ వేరంటావు? తప్పు. సరిగా అట్లా ఆలోచించద్దు. సో భక్తి శాస్త్రాన్ని మననీయాని. తర్వాత ఆ శాస్త్రాలు చెప్పిన మననీయం అంటేనే స్మరించుకోని కాదు అర్థం. అర్థం చేసుకో, అమలుపరుచుకో. అందుకని తత్ ఉద్బోధక, దాంట్లో చెప్పిన విధంగా నువ్వు కర్మాణి కరణీయాని. ఇక్కడ కర్మాణి కరణీయానంటే మళ్ళీ మామూలుగా సకామ కర్మలు కాదండి ఇక్కడ చెప్పేది. సకామ కర్మలు అంటే మొదట్లో డూస్ అండ్ డోంట్స్, నియత కర్మ, నిమిత్త కర్మ, అవన్నీ బిగినింగ్లో గృహస్థులు అవన్నీ చేస్తాం. లేక కర్మాణి కరణీయాని అని చెప్తుంటే అక్కడ చెప్పిన కేవలం అగ్నిహోత్రాది కర్మలో అవి కాదు ఇక్కడ చెప్పేది. ఇప్పుడు నారదులు వారు చెప్పారు చూడండి, మాట్లాడకు, అనవసరంగా వాదించకు అనేది ఒక కర్మ.
వాదించడం అనేది కర్మే కదా. అందుకని ఆ వాదన చేసేటువంటి అనే కర్మను నువ్వు అవలంబించకు. ఇతరులకు సహాయం, దానం చేసే కర్మ అనుసరించు. కాబట్టి కర్మాణి అంటే సత్కర్మలు, సద్భావముతో కూడిన కర్మలు, సత్ప్రవృత్తితో కూడిన కర్మలు, నిష్కామమైనటువంటి కర్మలు. కర్మాణి కరణీయాని అంటే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ సత్యమును అనుసరించు, సత్యమును ఆశ్రయించు, పెద్దలను గౌరవించు, తల్లిదండ్రులను పూజించు. ఇవన్నీ కర్మలే కదా. అలాంటివన్నీ చేయాలని కానీ కర్మాణి కరణీయాని అంటే మళ్ళీ ఆ ప్రదక్షిణాలని చెప్పారు, ఈ వ్రతాలని చెప్పారు, అవి కొంతకాలం చేస్తావు అని నీ సెల్ఫ్ డిసిప్లిన్ కోసమే కదా. కానీ హృదయంలో మార్పు వచ్చిందా? రాక్షసులు కూడా తపస్సు చేస్తారు కదా, చెప్పాను కదా చాలాసార్లు. భస్మాసురుడు తపస్సు చేశాడు, హిరణ్యకశిపువు తపస్సు చేశాడు. ఏం మార్పు వచ్చింది? తపస్సు చేశారు, ఫలితాన్ని పొందారు, వరాల్ని సాధించారు. ఏమైనారు చివరికి? ఏం సాధించారంటున్నా? పతనమైపోయినారు. అప్పుడు కర్మాణి మనస్సులో దైవ చింతనలు, ఆ చింతన కూడా ఒక కర్మే. సహజంగా అప్పుడు నువ్వు దైవ చింతనతోటి, దైవీ సంపత్తితోటి నిండిన మనస్సుగా ఉన్నావంటే నీ మాట, నీ చేత, నీ ఆలోచన అన్ని చక్కగా ఉంటాయి అని చెప్పి నారదుల వారు ఇది ఆచరించమని చక్కగా 2 విషయాలని చెప్పారు. ఇప్పుడు మాట్లాడిన ఈ 74, 75, 76 సూత్రాలు వీటన్నిటి కలిపి మరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం జాగ్రత్తగా లేకపోయినామంటే ఇలా 10 మార్గాల్లో ఒక పడవలో కాలు 2 పెట్టి కూర్చుంటేనే ఆ పడవలో నువ్వు సరిగ్గా వెళ్ళగలవు. ఈ పడవలో ఒక కాలు, ఆ పడవలో ఒక కాలు పెడితే ఎట్లా ఉంటుంది? ఎక్కడికి వెళ్తావు? నీళ్ళల్లో పడి మునిగిపోతావు కదా. అలాగే ఒక కథ చిన్నది ఏంటంటే, ఒకసారిట ఒక తండ్రి, ఒక కొడుకు, మేబీ కొడుకు కూడా ఒక 18 ఏళ్ళు ఉన్నవాడో ఏమో. అప్పుడు ఇద్దరు, వాళ్ళకి చాకలి వృత్తియో ఏమో. ఒక గాడిద కూడా ఉంది. గాడిదని తీసుకొని నడుస్తూ ఇద్దరు వెళుతున్నారు. వెళుతుంటే ఎదురులో ఒక నలుగురు వచ్చారు. వాళ్ళు ఆగి అక్కడ అంటున్నారు, అరేరేరే ఏంటి ఆ వయస్సు అయినటువంటి ముసలివాడు తండ్రి నడుస్తున్నాడు, ఈ 18 ఏళ్ళ పిల్లవాడు నడుస్తున్నాడు. ఎవరైనా ఒకళ్ళు గాడిద మీద కూర్చోవచ్చు కదా, గాడిద చాలా మూటలు మోస్తుంది, మోయగలదు కదా. ఆ వయస్సు ఉన్నటువంటి పెద్దవాడు దాని మీద కూర్చోవచ్చుగా, పిల్లవాడైనా చెప్పొచ్చుగా, నాన్నగారు మీరు దాని మీద కూర్చోండి అని చెప్పి చెప్తూ మాట్లాడుకుంటూ వెళ్తే వీళ్ళ చెవుల్లో పడ్డాయి. అప్పుడు ఏం చేశారు, తండ్రిని ఈ పిల్లవాడు గాడిద మీద కూర్చోండి అన్నాడు. సరే ఆయన గాడిద మీద కూర్చున్నారు, ఇద్దరు వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో నలుగురు ఎదురులో వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఏమంటున్నారంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, చూడు చూడు కాలం మారిపోయింది. ఆ పెద్దవాడు వయసు అయినటువంటి తండ్రిని పిల్లవాడు చిన్న పిల్లవాడు, వాడు నడవగలడా? అందుకని ఆ తండ్రి చూడు దాని మీద కూర్చొని పోతున్నాడు. ఆ పిల్లవాడిని కూడా కూర్చోబెట్టించుకోవచ్చు కదా దాని మీద అన్నారు. అంటే పిల్లవాడిని దాని మీద కూర్చోబెట్టి ఆయన నడవచ్చు కదా అంటే మళ్ళీ విన్న తర్వాత తండ్రి కిందకి దిగాడు, పిల్లవాడిని గాడిద మీద కూర్చున్నాడు. అలా మళ్ళీ ముందుకెళ్తుంటే ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళు మళ్ళీ ఏం చెప్పారంటే, అయ్యో ఎందుకు పిల్లవాడిని మాత్రం అప్పుడు అన్నారు, కాలం చూడు ఎట్లా మారిపోయిందో, పెద్ద వయసు అయినటువంటి తండ్రిని గౌరవించక్కర్లేదు, వాడు 18 ఏళ్ళు 20 ఏళ్ళ కుర్రవాడు చక్కగా కూర్చొని వెళుతున్నాడు దాని మీద అని అనగానే ఇంకా తర్వాత ఇద్దరు ఎక్కారు.
ఎందుకంటే ఏది చెప్పినా ఎట్లంటే ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. ఇద్దరు ఎక్కి కూర్చొని వెళుతున్న తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో నలుగురు ఎదురులో వచ్చి, అయ్యయ్యయ్యో! కొంచెమైనా కరుణ ఉండద్దు. నోరు లేని జీవి. అది బరువు మోస్తుంది కదని చెప్పి ఇద్దరు కూర్చుంటారు. గాడిద మీద వీళ్ళు గాడిదల్లాగా ఇద్దరే కూర్చుంటారు. పాపం గాడిద అని వెళ్ళంగానే వీళ్ళిద్దరు దిగారు. దిగి ఏం చేశారు, గాడిదని 2 కాళ్ళు, ముందు కాళ్ళు వెనకాళ్ళు అన్నీ కట్టేసి అక్కడ ఒక వెదురు బొంగును తీసుకొచ్చి ఆ కాళ్ళు దాంట్లో దూర్చి ఇద్దరు భుజం మీద వేసుకొని గాడిదని మోసుకెళ్తున్నారు. గాడిదకి ఏదైనా ఆవులు, దూడలు చచ్చిపోయిన అట్లా తీసుకెళ్తారనుకోండి. ఒక్కోసారి దానికి ఏదో ఒంట్లో బాగలేదు, కాలుకి దెబ్బ తగిలింది, ఆ వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకోవాలంటే గ్రామాల్లో ఏం చేస్తారంటే ఇట్లా ఒక వెదురు బొంగుకి దాన్ని 2 కాళ్ళు కట్టేస్తే బొంగు మధ్యలో పెట్టి ఇట్లా భుజం మీద పెట్టి తీసుకెళ్తారు. ఏమైంది ఇప్పుడు కథ? ఇలా మనం కూడా ఈ దేవుడు, మతం, ఆధ్యాత్మికం అని చెప్పి నడుస్తూ పోతుంటే ఎవరెవరో ఏంటేంటో చెప్తుంటారు. అన్నిటికి భ్రమించిపోతాం. చివరికి మనకు ఏది మంచిది, ఏది చెడు, ఏది నాకు ఉపయోగం అని ఇట్లా కప్పగంతులేస్తూ కొంచెం అది, కొంచెం ఇది, కొంచెం అది అని ఇట్లా కాలక్షేపం చేస్తూ టైం పోతుంది. నువ్వు కాలక్షేపం చేస్తూ ఉండు. తర్వాత నీకు ఇంకా తర్వాత సూత్రంలో అదే చెప్పబోతున్నారు. జస్ట్ చదివి కొంచెం విందాం. కథ అర్థమైందా ఎందుకు చెప్పానని? అట్లా ఉండకూడదు. నేను చేస్తున్నది, నేను నడుస్తున్న మార్గం నా సరి అయినదని చెప్పి నీకు పూర్తి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని నువ్వు పొందాలి. అది నాకు గురువు, ఈయన సరి అయిన గురువేనా, ఈయన దగ్గర నుంచి వింటే నాకు చాలా అని ఎట్లా అనిపిస్తుందంటే, నువ్వు మొదట్లో మరి వినటం మొదలుపెట్టు. కొంచెం సంవత్సరాలు, కొన్ని కాలం వింటూ ఉండు. నీకు అలా ఒక సందేహం వస్తున్నదంటే నువ్వు ఏంటంటే నిన్ను నువ్వే పరీక్షించుకోవచ్చు, తెలుస్తుంది కొంతకాలం తర్వాత. ఏ గురువు అయితే 2 విషయాలు మాట్లాడతాడు, పరమాత్మ, ఆత్మ అండ్ బ్రహ్మన్. అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఈశ్వరుడిని గురించి చెప్పాలి, జీవుడి గురించి చెప్పాలి, జీవ ఈశ్వరులకున్న భేదం చెప్పాలి. జీవ ఈశ్వరులు 2 అసలు మొత్తం 2 పేరు కూడా బ్రహ్మస్వరూపమే అని చెప్పాలి. ఇలా బోధిస్తూ నీకు క్రమంగా నీ మనసులో ఉన్నటువంటి సందేహాలను పోగొడుతున్నట్టుగా ఆయన బోధిస్తున్నాడంటే ఆయన నీకు సూటబుల్ అయిన గురువే. అది మాత్రమే కాదు, నీకే తెలుస్తుంది, వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. విన్నది నీకు ఉపయోగపడుతున్నదని తెలుస్తున్నది. నువ్వు దాన్ని అనుసరించగలుగుతున్నావు, జీవితంలో అప్లై చేయగలుగుతున్నావు అని తెలుస్తున్నది, నీకు ఫీలింగ్ అవుతున్నావంటే ఆ గురువు చెప్పేది విను, అనుసరించు, అదే నమ్ముకో. ఒకవేళ ఇంకా సందేహం ఉంటే నువ్వు ఆ సందేహాన్ని, దాన్ని అంతటిని దేవుడికి వదిలేసాయి. గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ద లార్డ్. ఓ భగవంతుడా, నాకు నిన్ను చేరుకోవాలి, నీ తత్వాన్ని నేను తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలని నాకు లక్ష్యం, జీవితానికి మోక్షం పొందాలని. నువ్వు నాకు దానికి ఎలా నాకు సహకరించి నడిపిస్తావు, నువ్వు నడిపించు అని నువ్వు ప్రార్థించావంటే, భగవద్గీతలో కృష్ణుడు ప్రామిస్ చేసినట్లుగా ఆయన నేను అవికంప యోగం ఇస్తాను 10వ అధ్యాయంలో, నేను బుద్ధి యోగం కలిగిస్తాను అతనికి అన్నాడు. ఈ అవికంప యోగం అంటే ఏంటంటే, బుద్ధి యోగం అంటే ఏంటంటే మధ్యలో ఇంకా కన్ఫ్యూజ్ చేస్తారనుకోవద్దు, అవి ఇప్పుడు చెప్పను, కానీ అక్కడ ఉన్నాయి. ఆ భగవద్గీత వింటే అర్థమవుతుంది, సరేనా? కాబట్టి ఏ సందేహం పెట్టుకో. ఇలా పెట్టుకొని నాకు టైం వచ్చినప్పుడు అన్నీ సరిగ్గా జరుగుతాయి, టైం వచ్చినప్పుడు నేను అప్పుడు కొంచెం శ్రద్ధగా వింటాను, ఈ సత్సంగం చేస్తాను రెగ్యులర్గా, ఇట్లా అని నువ్వు పోస్ట్ పోన్ చేయకూడదు అని 77వ సూత్రంలో సుఖ దుఃఖ ఇచ్ఛా లాభాది త్యక్తే కాలే ప్రతిక్షమాణే క్షణార్థమపి వ్యర్థం నేయం
క్షణార్థమపి వ్యర్థం న జ్ఞేయం. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్. నీకు ఏర్పడేటువంటి ద్వంద్వముల యొక్క అనుభవం ఉంది చూసావా? సుఖం, దుఃఖం, నీకు కొన్ని కోరికలు కలుగుతున్న ఆశ, ఇచ్ఛ, లాభం, నష్టం. భగవద్గీతలో అనేక చోట్ల భగవంతుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెప్పేటప్పుడు, భక్తుడి యొక్క లక్షణాలను చెప్పేటప్పుడు, జ్ఞాని యొక్క లక్షణాలను చెప్పేటప్పుడు, ఈ ద్వంద్వములను ఎవరైతే ద్వంద్వములు అనుభవానికి వస్తున్నప్పుడు కూడా స్థిర బుద్ధితోటి ఎవరైతే ఉంటాడో, సమచిత్తముతో ఉంటాడో అతడు స్థిత ప్రజ్ఞుడు, స్థిర ప్రజ్ఞుడు, ద మ్యాన్ ఆఫ్ స్టడీ విజ్డమ్ అన్నాడు. అందుకని అక్కడ చాలా చోట్ల దుఃఖేషు అనుద్విగ్న మనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధాః స్థితధీర్మునిరుచ్యతే. సుఖం దుఃఖం భవో భావః భయం చ భయమేవ చ. ఈ ద్వంద్వాలన్నీ ఇట్లా రకరకాలుగా ఉన్నప్పటికీ రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియేశ్చరన్ ఆత్మవశ్యేర్విధేయాత్మ. అనేక చోట్ల, ఒకటి రెండు కాదు. ఏమిటి వీటన్నిటి యొక్క అర్థం? ఇలాంటివన్నిటిని కూడా ద్వంద్వములన్నీ ఏర్పడుతున్నా కూడా నాకు కొంచెం కాలం అండి, నేను రిటైర్ అయ్యానంటే ఆ తర్వాత ఇంకా రెగ్యులర్గా వింటాను అంటాడు. లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కావాలి, అదొకటి ఉంది దానికోసం. లేకపోతే నేను ఇప్పుడు మొదట ఇల్లు కట్టాలని కొంచెం ఆ పనిలో ఉన్నాను. అబ్బాయి చదువు అవ్వాలి, వాడు ఉద్యోగం వస్తే నేను వాలంటరీ రిటైర్ తీసుకొని అప్పుడు రెగ్యులర్గా సత్సంగం వింటాను. ఇట్లా ఏదో చెప్పి ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత నేను ఫ్రీ అవుతాను అని చెప్పి కాలే ప్రతిక్షయమాణే. ఎప్పుడైతే ఈ కాలం నీ ఆయుష్ క్షీణించిపోతుంటే ప్రతి క్షణం క్షయమాణం, అది గుర్తులేదు నీకు. నువ్వు 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత మా అమ్మాయికి పెళ్ళి, అబ్బాయికి పెళ్ళి వెళ్ళిపోతే ఎక్కడ నిన్ను పిలుస్తారు. మొదటి పిల్లవాడి బేబీ సిట్టింగ్, ఫస్ట్ బేబీ సిట్టింగ్, సెకండ్ బేబీ సిట్టింగ్, నువ్వు పరిగెడుతుండు. అందుకని ఇట్లా పోస్ట్ పోన్ చేయకు, అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఆయనట సముద్రానికి వెళ్ళాడు. మంచి రోజు, ఏదో సముద్రంలో స్నానాలు చేస్తారు అందరని చెప్పి సముద్రానికి వెళ్ళాడు. సముద్రం దగ్గరికి వెళ్ళాడు తను కూడా స్నానం చేయాలని. అందరూ దిగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, వస్తున్నారు, తుడుచుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇతడు అట్లాగే నిలబడి చూస్తున్నాడు టవల్ కట్టుకొని. అప్పుడు అడిగారు కొంతమంది, ఏంటండి అట్లాగే నిలబడి చూస్తున్నారు, తొందరగా వెళ్ళి స్నానం చేసి రావచ్చు కానీ. ఆయన అన్నట్ట, లేదు ఎదురు చూస్తున్నాను, అలలన్నీ కొంచెం ఆగిపోయినాయి అంటే నేను వెళ్ళి స్నానం చేస్తానన్నట్ట. అందరూ నవ్వారు గొల్లున. ఏంటంటే, అయ్యయ్యో అలలు ఎప్పుడు ఆగుతాయి, మీరు ఎప్పుడు స్నానం చేస్తారు? మీరు వచ్చే జన్మ మళ్ళా జన్మ ఎత్తినా కూడా మీరు ఇట్లాగే నిలబడి ఉండాలి జీవితాంతం. ఆ అలలు ఆగవండి, అవి ఉన్నప్పుడే వెళ్ళి 2 మునిలు వచ్చేసేయండి అని చెప్పారు. చూడండి ఎంత నీతి ఉందో. అదే ఇక్కడ నారద వారు చెప్తున్నారు, క్షణమపి వ్యర్థం న జ్ఞేయం. కాబట్టి నీ ఆయుష్ క్షీణించిపోతున్నది ప్రతి క్షణం. అందుకని క్షణార్థం, క్షణంలో సగం, హాఫ్ అయినా కూడా వ్యర్థం చేయకు. ఇప్పుడు మొదలుపెట్టు, ఇప్పుడు ఇక్కడ, నవ్ అండ్ హియర్. అంటే ఏంటి? భగవన్ నామం చెప్పడంలో పోస్ట్ పోన్ చేయకు, సత్సంగం వినటాన్ని పోస్ట్ పోన్ చేయకు, ఎట్లాగో విను. ఆ ప్రేమ భక్తిని ఇప్పుడు అలవర్చుకో. నడుస్తున్నప్పుడు నామం చెప్పు, టాయిలెట్లో చెప్పు, బాత్రూంలో చెప్పు, ఎప్పుడైనా సరే మంత్రం, భగవత్ స్మరణం వెళుతూనే ఉండాలి లోపల. కొంతమంది అట్లా చేస్తుంటారు మెకానికల్, కానీ వాళ్ళలో ఏం మార్పు రాదు. కోపం తగ్గదు, మనసుకు శాంతి లేదు, ద్వేషం తగ్గలేదు, ఈర్ష్య తగ్గలేదు, ఆశ తగ్గలేదు, పిసినారితనం తగ్గలేదు. ఇవన్నీ తగ్గలేదు అంటే నువ్వు గురువు చెప్పే ఉపదేశాలను వింటూ భగవత్ స్మరణం చేయాలి. అందుకని మొత్తంలో పోస్ట్ పోన్ చేసే బిజినెస్ పెట్టుకోకు. దీనికి శంకరాచార్యులు వారు చక్కగా చెప్పారు భగవద్గీతలో. ఏమని?
చూడు ఇక్కడ దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతే గచ్చతి ఆయుః తదపి న ముంచతి ఆశావాయుః సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మరలా సండే. ఈ రకంగా ఈ కాలం పగలు రాత్రి వారాలు నెలలు మాసాలు పక్షాలు సంవత్సరాలు కాలం దొర్లిపోతున్నది. అర్థమైందా? ఆయుష్ క్షీణించిపోతున్నది. అందుకని ఇవన్నీ ఇట్లా అవుతున్నా కూడా నీకు ఆయుష్ క్షీణించుతున్నది. ఒకరోజు ప్రాణం గచ్చతి వాయువు వెళ్ళిపోతుంది శరీరంలోంచి. కానీ నీకు ఇంకా ఆశావాయు అది పోలేదే. నీకు ఇంకా ఆశ, వయస్సు అయిపోయింది, ముసలివాడి అవుతున్నావు, అయినా కూడా ఇంకా అది తినాలి ఇది తినాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఆ దుస్తులు కట్టుకోవాలి, ఈ ఆభరణాలు ధరించాలి, మేకప్ చేసుకోవాలి. ఏమిటి ఇదంతా? చింతించావా? టైం అయిపోతున్నది. కాలం ఎంత వేగంగా పరిగెడుతున్నదో తెలుసా? మరిచిపోకు. అందుకని సూర్యుడు వెళుతున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకో అన్నారుగా. అందుకని ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు పోస్ట్ పోనే కాదు. అందుకని శ్రవణం సత్సంగం ఇదంతటిని ఇప్పటి నుంచే ప్రారంభించాలి. డోంట్ వేస్ట్ ద టైం. నీకోసం టైం నిలవదు, యముడు నిలవడు, మరణము ఏవి నిలవవు. ఇట్స్ కీప్ ఆన్ గోయింగ్. వెళుతున్నది, ప్రవహిస్తూనే ఉన్నది. నువ్వు ఏమి చేయాలి ఈ కొంచెం కాలంలో, ఈ వయస్సు, ఈ శరీరం ఆయుష్ ఉన్నంత వరకు? అది గ్యారెంటీ లేదుగా. రేపా ఎల్లుండే వచ్చే వారం ఎవరికి తెలుసండి. అందుకని క్షణార్థమపి వ్యర్థం, వేస్ట్ నా నేయం, చేయనేకూడదు అని చక్కటి ఉపదేశం చేశారు నారదుల వారు. ఇంకా పైన వచ్చే సూత్రాలు ఏమిటనేది తర్వాత చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.